పంతులేడు మొదలెట్టండి. ఇక్కడ స్నానం చేయడానికి చాలా వ్యూ మొత్తం సూపర్ ఉంది కదా. శివరాత్రి కూడా నీ ఎక్స్పీరియన్స్ చేయలేము అంత జనాభాలో. ఏంటది ఇదోటి ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అదొకటి అదే యజ్ఞశాల కండి బాగున్నాయి. ఏం మస్తు అన్నా స్నానం పదా స్నానం అయితే చేస్తాం అన్నమాట. ఓకేనా మళ్ళీ ఇంకోసారి వేసేద్దాం దానికి. ఫోటో తీద్దామా అన్న? రా అన్న ఫోటో అయితే. అందరు కూడా వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు అనమాట. మనోడు పూర్తిగా ఎటు పట్టుకుని వచ్చేస్తాడు, చూపించలేకపోతున్నా. ఇది బ్యాక్ కెమెరా డైరెక్ట్ అవ్వడం లేదనమాట, అందుకే దాన్ని పెట్టి మరి తీయలేకపోతున్నాను. ఓకేనా ఇంకేదో ఇక్కడ ఏదో హైలైట్ ఉందంట మా వాడు చూశాడు, చూపిస్తానండి ఒకసారి. కానీ హైలైట్ ఏదో ఉందని చెప్పాడు మా వాడు. వెళ్తాను ఒకసారి, వెళ్తాను అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. గైస్ అంతే, ప్రస్తుతానికి అయితే 2 గుళ్ళు అయితే అయిపోయి మనకి దర్శనం. మన కూడా అయిపోయింది, మనోడు కూడా నమస్తుంది అయిపోయి ఫోటో తీసుకోవడానికి అయితే బయలుదేరిపోయాం మనం. అందరూ కొత్త కొత్త వాళ్ళు వస్తారనమాట ఇక్కడికి. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మొత్తం మంచుతో చాలా బాగుంది. ఫోటో అయితే తీసిస్తే ఏడన్నా నవ్వుతా నువ్వు. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను తీయాలనుకుని తీస్తా. చెప్పాను కదా గాయస్ ఏడు వెళ్తున్నామని, చూపిస్తున్నానండి. ఇక్కడ చాలా బాగుందంట, ఇక్కడ ఒక గుడి ఉందంట సంథింగ్. గుడి దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. అబ్బా అసలుకి ముందర నార్మల్గా కాల్ ఆడితే మాత్రం చాలా చలి అనిపిస్తుంది. నార్మల్ చూస్తే చాలా చలి అనిపిస్తుంది, కానీ స్నానం చేస్తే ఏమీ అనిపించదు. మీరు చూస్తే వేరే లెవెల్ ఉంది భయ్య. ఇక్కడ శివుడు ఉన్నది, వేరే లెవెల్ ఉందంటే చూపిస్తానండి. అబ్బా ఎక్స్పీరియన్స్ సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ ఆల్రెడీ పూజలు అయితే అవుతున్నాయి అనమాట. చూసారు కదా ఎంత బాగుంది అసలుకి. బాబా బాబా బాబా. ఇక్కడ ఇంకొకరు చూసారా, అక్కడ విగ్రహం. అతను సంథింగ్ ఏంటంటే మనకి అంత ఐడియా లేదు, అతని పేరు ఏంటో. ఇక్కడైతే శివుడు ఉన్నాడు, శివుడు కూడా డైరెక్ట్ వచ్చేసాడు అనమాట. మీకు కనిపిస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట, చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీకు చూపిద్దాం అనుకున్నా, చూపించా. ఇక్కడ వీళ్ళు నివసిస్తారనమాట, ఇక్కడ ఉన్న వాళ్ళు అనమాట, శివ భక్తులు అనమాట. ఇదంతా కూడా మంచి ప్లేస్, చాలా బాగుంది. అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, ఏమీ మనకు సంబంధం ఉండదు. ఎన్నిసార్లు వచ్చారు కానీ ఇదే మొదటిసారి అనమాట డైరెక్ట్గా లింగాన్ని మనకి మెయిన్ అంటే ఫస్ట్ దేవుడికి ఇదే మొదటిసారి దర్శనం చేసుకోవడం. దాంతోపాటు ఇది కూడా మొదటిసారి దర్శనం చేసుకోవడం అనమాట. చాలా బాగుంది. నేను వేరే వేరే ఫోన్లతోనే వీడియోలు చేస్తున్నాను, ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. మా ఫ్రెండ్తో ఇంకో వీడియో తీసాను, ఇంకో ఫ్రెండ్తో ఇంకో వీడియో తీసాను. మనోడు చూసారా సుశాంత్? ఆహా కానీ ఇక్కడ అందరూ స్నానం చేసాం, కొంతమంది అవతల స్నానం చేశారు, అంతే. 2 ప్లేసుల్లో స్నానం చేసాం అనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. నిత్య బాగుంది. ఇంతకలా మీకు జూమ్ చేశాను కదా, పరశురాముడు పేరు తెలియదు అన్నాను కదా, పరశురాముడు. ఇక్కడే చెప్పులు తీసండి, చెప్పులు తీసి వెళ్ళిపోదాం. నిత్యం ఇక్కడ ఓం అనేది జరుగుతుంది అంట, మనకి అంత ఐడియా లేదు. ఇక్కడ పరశురాముడు విగ్రహం ఇక్కడ చూసానే, పరశురాముడు విగ్రహం నిత్యం ఇక్కడ సైలెన్స్ కొన్నారని సేమ్ మాట్లాడలేకపోయాను, వచ్చేసాను పరశురాముడి దగ్గరికి. ఓకే ఓకే మన వాళ్ళు వచ్చేస్తున్నారా, అయితే వచ్చేసారా. పరశురాముడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. పరశురాముడు మంచిగా యజ్ఞంలో ఉండిపోయాడు అనమాట, మంచి యజ్ఞంలో ఉన్నాడు. వాయిస్ వినబడుతుందా లేదో నాకు తెలీదు, నేనైతే స్లో మాట్లాడుతున్నాను, నాకు అంతగా ఐడియా రావట్లేదు అనమాట, గట్టి మాట్లాడలేట అనేసి. చాలా బాగుంది ఇక్కడ మాత్రం, చాలా బాగుంది మాయ. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి.
చూసారు కదా, చాలా బాగుంది అనమాట. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడ నిత్యం యజ్ఞం చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే మీకు చూపించాను కదా శివుడు, అదొకటి అక్కడ ఉన్నాడు అనమాట శివుడు, అదొకటి. అది ఇదొకటి మొత్తం. చలో మొత్తం ఇంకా దర్శనం అయితే అయిపోయింది కాబట్టి మనం మెయిన్ ప్లేస్కి వెళ్ళిపోయి ఇంటికి బయలుదేరాలి, లేకపోతే ఇప్పుడు గండ తెల్లాలా ఏటనేసి ఇంకా ఆలోచించాలన్నమాట. ఆలోచిద్దాం, ఏమైంది, ఆలోచించడానికి డబ్బులు ఖర్చు లేదు. చూసారు కదా, చాలా బాగుందన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే మీరు అసలుకి వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ చేయలేరు అనమాట. అని నేను చెప్తే మీకు తెలియట్లేదు. ఇక్కడ తెల్లవారికి వస్తే అంతే, మీకు చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా పూజిస్తారు, బాగా చాలా బాగా పూజిస్తారు అనమాట. ఇక్కడ కంటిన్యూ యజ్ఞం. ఈ ఇంట్లోనే మీకు ఇందాక సైలెన్స్ చూపించాను కదా, ఈ ఇంట్లో అనమాట కంటిన్యూ యజ్ఞం జరుగుతుంది, కంటిన్యూగా, ఎప్పటికే ఆగదు. వచ్చేసాం బయటికి. ఇక్కడ పైకి వెళ్ళిపోతే భీముడు కోవిలు ఇవన్నీ పైన ఉంటాయి. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే డ్యూటీ నుండి వచ్చి ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ 12 hours మనకి టైం అనమాట. రాత్రి 10కి వచ్చాము, ఇప్పుడు మళ్ళీ 10 గంటలకల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి. అదే ప్రాబ్లం, ఇంకేటీ లేదు. ఎందుకంటే సేల్స్ ఫీల్డ్ కాబట్టి అందరికీ మనకి చాయిస్ దొరకదు, ఏదైనా నైట్ ట్రిప్స్ చేయాలి. కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నాం అంటే ఎక్కడికైనా సరే. నేను కూడా ఫస్ట్ టైం నైట్ రావడం అనమాట. మనమే కాదు, చాలామంది వస్తున్నారు. శివరాత్రికి వచ్చారనుకోండి, మొత్తం అసలు దర్శనం చేయడం కావద్దు. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే చాలా బాగుంది దర్శనం అయితే, చాలా ఫ్రీ అయిపోతుంది. బట్ ఏదైనా లీవ్ తీసుకునే రావాలి మనం. ఎందుకంటే ఇది ఒక్కటే మేము దర్శనం చేసుకుంటున్నాం, పైకి లేకపోతున్నాం అనమాట. మరి డిసప్పాయింట్ కదా, మరి ఇంకేం చేస్తాం. మరి రిటర్న్ అయితే అయిపోతాను. దిగినప్పుడు మాత్రం చాలా సింపుల్ దీపాము, ఎక్కినప్పుడు మాత్రం చుక్కలు లేవు కానీ భయభక్తి కనబడుతున్నాయి అన్నమాట చుక్కలు. వ్యూ పాయింట్ చూసారా, ట్రెక్కింగ్ మా వాళ్ళు డైరెక్ట్ రూట్ వంట వస్తే ఇబ్బంది అనేసి అటువంటి వస్తుంది. కానీ ఇప్పటికీ ఇంక మంచి తగ్గలే, బే వచ్చే మంచి ఇంకా ఉంది ఇప్పుడు కూడా, అందుకే రోడ్డు కనబడట్లేదు. చేస్తాం గైస్. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటివి ఎక్కడైనా బయటికి వెళ్తే నైట్ వ్యూ, మ్యాక్సిమం నైట్ వ్యూ చూపిస్తాను అనమాట నేను. ఈ ప్లేస్లో నైట్ ఎలా స్టే చేయాలి ఏంటనేసి, ఎందుకంటే మనం డ్యూటీలో నైటే చేయగలం. మ్యాక్సిమం బయటికి వెళ్ళాలంటే లీవ్ తీసుకోవాలి, అందరికి ఒకసారి అవ్వదు. కాబట్టి నైట్ వ్యూ ట్రై చేస్తాను. వాయిస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే నేను నా ఫోన్లోన వీడియో తీయాలనుకుంటే ఛార్జింగ్ అయిపోయింది, అందుకే వేరే ఫోన్లోన తీస్తాను. నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్. ఏం చేస్తాం మరి, మా వాళ్ళు వీడియో తీస్తున్నారు, ఫోటో అన్నమాట తీసుకుంటున్నారు. కానండి బాగుండి. అబ్బా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్, ఓకేనా? ఎనీ డౌట్స్ ఉన్నా పర్వాలేదు, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది అర్జున్ అర్జున్ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు స్నానం అయింది కదా దర్శనానికి. మొబైల్ ఆల్రెడీ నవ్వి జోకులే వేస్తుంది. ఇక్కడ మొత్తం దీని గురించి హిస్టరీ ఉంది, మీకు నేను ఇది ఫోటో పెడతాను, చదవాలనుకున్న వాళ్ళు చదివేయండి, ఓకేనా? ఇది గుడిలోకి ఓం నమ శివాయ, శివాయ నమ. మన వాళ్ళు రాగానే దర్శనం అయిపోయింది మొదటిసారికి. నేను 6-7 సార్లు వస్తే మొదటిసారి దర్శనం అనమాట. ఓం నమ శివాయ. చూడండి, నిత్య అభిషేకం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, చూడండి. ఇక్కడ కంటిన్యూ వాటర్ వస్తుంటుంది అనమాట, సంవత్సరం పొడవును కూడా ఉన్నా, ఎప్పుడు కూడా నీరు ఆగదు, కంటిన్యూ వాన వస్తుంది, అదే వాటర్ వస్తూనే ఉంటుంది దర్శనానికి. మనం కూడా కొద్దిగా దర్శనం ఎందుకు చేద్దాం. ఓం నమ శివాయ అండి. నందీశ్వరుడు. గాయ్స్, మనం మొత్తం ఒక మిరాకిల్ అయితే చేస్తున్నాం. రిటర్న్ కూర్చొని కదిలితే మాత్రం ఇద్దరం కూడా కిందకి వెళ్ళిపోతాం, కష్టం లేకంట.
మనం వచ్చేస్తున్నారు. రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాం కిందకి. నాకైతే ఈజ్ వణికింగ్ నార్మల్ లేదు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా కష్టంగా ఉంది, కానీ విల్ ట్రై. దానికైతే ఉంది అమ్మా ఓడి. మనం ముందు వెళ్ళాలని మా ఓన్లీ వెనకాలే తోసేసా. ఎలా ఇచ్చాం, బండి బాగుంది కదా, కానీ కాస్ట్ కొండ అలానే ఉంటుంది. వ్యూ మొత్తం మీకు చూపిస్తాను. మన గేట్ పోయింది చెప్పండి, వ్యూ మొత్తం చూపిస్తాను. మనకైతే నేను ఎప్పుడు వెళ్ళలేదు గైస్, నాకు అంత ఐడియా లేదు. ఇదైతే వేరే లెవెల్. శివరాత్రికి వచ్చాడు. నార్మల్గా ఇదే మొదటిసారి రావడం అనమాట, బండి మీద కూడా. ఒకసారి ఎప్పుడైనా సరే ఇంకోసారి రావాలన్నమాట. మా అన్న వచ్చేసి డ్రైవింగ్ చేస్తున్నాడు అనమాట. రాత్రి చిన్న ఇంజక్షన్ జరిగిన వల్ల చేంజ్ అయిపోయింది అనమాట. డ్రైవింగ్ సీన్స్ చేంజ్ అయిపోయి పూర్తి బండే మార్చారు మాకు. ఆ బండి తీసుకున్నారు ఇంకోలు. ఏడు చేస్తాం మరి, అన్ని రోజులు మనవి కాదు కదా. ఫొటోస్ తీయడానికి అయితే రెడీ అయిపోయాము ఇక్కడ మన వాళ్ళందరితో. మీరేమో వెళ్ళిపోయారేమో ఎక్స్పెక్ట్ చేసాం. మేమైతే వెళ్ళిపోయారేమో అనుకున్నాం. మీరు మెల్లిగా వస్తున్నారా? జస్ట్ మిస్. కిందకి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు రోడ్డు కాదు, అక్కడికి ఎక్కించండు. నా ఒటకెళ్ళి చేతిలో దింకొచ్చి అసలుకి వ్యూని అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ చేసండి. ఓకేనా గైస్?